ఇక పాపం రాహుల్ గాంధీ గారు నిజంగా ఎవరన్నా రాజకీయంగా చరిత్ర, కాంగ్రెస్ చరిత్ర చాలా పెద్దది. ఏది స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెసు, స్వాతంత్ర పురాణి కాంగ్రెస్లో చీలిక వచ్చిన తర్వాత కాంగ్రెసు 69లో చీలిక వచ్చి ఇందిరాగాంధీకి అనుకూలంగా వ్యతిరేకంగా రెడ్డి కాంగ్రెసు, ఇందిరా కాంగ్రెస్ చీలిపోయిన తర్వాత కాంగ్రెస్, ఇట్లా అనేకమైనటువంటి చరిత్రలు ఉన్నాయి. ఆ చరిత్రల నుంచి పాఠాలు నేర్చుకోవడంలో రాహుల్ గాంధీ గారు విఫలమయ్యారా అనేటువంటి విషయాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్కి అనుకూలంగా లేకపోతే మోడీకి సంబంధించినటువంటి వైఫల్యాలను చెప్పడంలో తప్పులేదు, కానీ ప్రతి విషయంలో వైఫల్యాన్ని చూడడమే తప్పుగా ఉంటుంది ఎవరైనా సరే. అందులో దేశానికి సంబంధించినటువంటి అంశం, అదానికి సంబంధించినటువంటి అంశంలో ప్రతిసారి చేతులు కాల్చుకుంటున్నారు. వాడోడు హిండెన్బర్గ్ నివేదిక ఇస్తే భారతదేశంలో పార్లమెంటును స్తంభింపజేసేటువంటి ప్రయత్నం చేశారు. దానివల్ల ఏం ఉపయోగం వచ్చింది? భారతదేశంలో సెబీ, ఉన్నత న్యాయస్థానాలు అదానికి సంబంధించింది ఏమీ లేదు. వాడెవడో అమెరికాలో కేసులు పెడితే భారతదేశంలో దానికి వెనకట చైనాలో వాన పడితే భారతదేశంలో వామపక్షాలలో గొడుగులు పడతారని ఒక సామెతలాగా ఎవడో అమెరికాలో ఏదో కుట్ర చేస్తే భారతదేశం మీద, అదాని భారతీయుడు, భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు ఉన్నాయి, భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఉంది, భారతదేశంలో అనేకమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థలన్నింటినీ కదా మనం వాడుకోవాల్సింది. అమెరికా ఇవాళ ట్రంప్ మేము కూడా సుంకం విధిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఆయన అమెరికా దేశస్థుడు, అమెరికా గ్రేట్ అని చెప్పుకోవాలి కాబట్టి మేము ఎందుకు తగ్గించాలనుకున్నాడు. ఇవాళ భారతదేశానికి సంబంధించి కూడా భారతదేశం కోసం ఆలోచించాలి తప్ప అమెరికాలో ఎవడో కేసేస్తే వారి గురించి మనం ఎందుకు? భారతదేశంలో లక్షల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేస్తున్నటువంటి ఒక వ్యాపారవేత్తని మనం ఈ విధంగా అవమానించడం, ఏ విధంగా లోటుపాట్లు ఉంటే ఖచ్చితంగా చూడాల్సిందే, అక్రమాలుంటే వెలికి తీయాల్సిందే. మరి ఇందులోనే శశి థరూర్ కాంగ్రెస్ ఎంపీ మాత్రం అమెరికాలో మోడీ ట్రంప్ చేసినటువంటి దౌత్య సంబంధాలు, వాళ్ళిద్దరి చర్చల వల్ల భారతదేశానికి ఆశాజనకంగా ఉందని ప్రకటించిండు. శశి థరూర్ ప్రశంసించిండు. రాహుల్ గాంధీ మెప్పించడం కోసం రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడిండు, శశి థరూర్ ఇట్లా మాట్లాడిండు, రాహుల్ గాంధీ గారు అట్లా మాట్లాడారు. ఇంకో ఇది కాంగ్రెస్ విధానం. ఎవరు ఏం చేస్తున్నారో రాష్ట్రాలలో, వివిధ రాష్ట్రాలలో లేకపోతే జాతీయ పార్టీలో ఎవరు ఏం చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీకి అర్థం కావట్లేదు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసుకోండి.